బ్రేక్ఫాస్ట్ స్ట్రగుల్స్ విత్ కిడ్స్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ప్రస్తుతానికైతే హాఫ్ డేస్ పెట్టారు. సో బుక్స్ ఇంకా రాలేదు కాబట్టి జస్ట్ కొంచెం రివిజన్ అయితే చేయిస్తున్నారు బుక్స్ వచ్చేంత వరకు. హాఫ్ డేస్ అని రైస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకు అనుకుంటున్నారా? ఇది లంచ్ కోసం కాదు, బ్రేక్ఫాస్ట్ కోసమే. అండ్ ఎస్, బ్రెడ్ ఆమ్లెట్ కూడా బ్రేక్ఫాస్ట్ కోసమే. ఎందుకు రెండు చేస్తున్నా అంటున్నారా? వెయిట్ అండ్ సీ. అదిగో వస్తుంది చూడండి ఒక క్యాండిడేట్ ఆఫ్టర్ బ్రషింగ్. ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసుకోవడానికి. ఎల్లో రైస్. ఇంకేం వండుతాను, స్కూల్కి టైం అవుతుంటాయి. ఏదైనా ఒకటే కదా బ్రేక్ఫాస్ట్. బ్రెడ్ ఆమ్లెట్ వేస్తానులే, ఆగు. ఇప్పుడు ఇంకో క్యాండిడేట్ ఫ్రెష్ అప్ అయి వస్తుంది చూడండి. బ్రెడ్ ఆమ్లెట్. అందుకే తల్లి నీకోసం ఎల్లో రైస్ కూడా చేస్తున్నాను, ఓకేనా? ఇడ్లీ చేస్తే దోశ అంటారు, చపాతీ చేస్తే పూరి అంటారు. సో ఇలా రోజుకి 2 బ్రేక్ఫాస్ట్ అయితే చేయక తప్పదు నాకు. స్నాక్స్ అండ్ బాటిల్ ప్యాక్ చేసేటప్పుడు నేను బ్యాగ్ చెక్ చేస్తాను. ఫస్ట్ లైహా బ్యాగ్ చెక్ చేద్దాం. ఈ బ్యాగ్ అయితే మాత్రం నాకు స్కూల్ బ్యాగ్ లాగా కాదు, స్టేషనరీ షాప్ లాగే కనిపిస్తుంది. ఒక పెన్సిల్ బాక్స్ పెట్టుకోవాల్సింది 2 పెట్టుకుంటుంది. సో ఒక్కొక్క బాక్స్లో ఏమేమి పెట్టుకుందో నేను కూడా ఇప్పటివరకు చూడలేదు. జస్ట్ చెక్. ఈ పౌచ్ చూడండి ఎంత వెయిట్ ఉందో. స్టేషనరీ షాపే కదా నిజంగా. ఒక్క పెన్సిల్ తీసినా కూడా అందులోంచి మళ్ళీ 2 రోజుల దాకా అలుగుతుంది. సో ఏం చేస్తాం, మళ్ళీ ప్యాక్ చేసి బ్యాగ్లో పెట్టేద్దాం సైలెంట్గా. బ్యాగ్ పట్టుకొని ఫుల్ బిల్డప్ ఇస్తోంది కదా. ఒక్కసారి ఆ బ్యాగ్ సంగతి ఏంటో చూడండి. తీసుకువెళ్తోంది ఒక బుక్, ఈవెన్ అది కూడా లేదు బ్యాగ్లో. ఇంకా పెన్సిల్స్ అన్నా ఉన్నాయా అంటే ఓ మై గాడ్, చాక్లెట్ తప్ప ఇంకా అందులో ఒక్క పెన్సిల్ కూడా లేదు. సో ఇది రోజున్న రొటీన్. స్నాక్స్ ప్యాక్ చేసేటప్పుడు డెఫినెట్గా వాళ్ళ బ్యాగ్ అయితే మాత్రం చెక్ చేయాలి. లేదు అంటే మాత్రం ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ డాడీకి అయితే కంప్లైంట్ ఇస్తుంది, మమ్మీ నా బ్యాగ్ చెక్ చేయలేదు, నా బుక్స్ పెట్టలేదు, పెన్సిల్ బాక్స్ పెట్టలేదు అని. చాలా సింపుల్గా నా మీద తోసేస్తుంది. రేహా ఏమో స్కూల్ బ్యాగ్తో వాళ్ళ డాడ్ కోసం వెయిట్ చేస్తుంది. అండ్ దాన్ని చూడండి, అది అక్కడ ఉంది, స్కూల్ బ్యాగ్ ఏమో ఇంట్లో ఉంది. ఒకరోజు కాదు, డైలీ అంతే. ఇంకా దాన్ని డిమాండ్ చూసారా? స్టెప్ టు స్టెప్ చెప్తూనే ఉండాలి. చెప్పాలి చేంజ్ చేసుకో, బ్యాగ్ తీసుకో, కాజల్ పెట్టుకో. ఇది ఇంకా అది స్కూల్కి వెళ్ళేంత వరకు దాని వెనకే ఉంటాను నేనైతే. లైహా అండ్ వాళ్ళ డాడీ ఏమో ఇలా వెయిట్ చేస్తూ కూర్చుంటారు, ఇదేమో ఇలా లేట్ చేస్తూ కూర్చుంటుంది. ఎంత అల్లరి చేసినా చిన్నపిల్లలు ఎప్పుడు ముద్దుగానే అనిపిస్తారు. మీకు అలానే అనిపిస్తూ ఉంటుందా? మీ పిల్లలతో మీరు పడే స్ట్రగుల్స్ ఏంటో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆసమ్ లైఫ్ విత్ అస్మా యాకూబ్.